బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. తన కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించారని తన తండ్రి ఏకంగా కువైట్ నుంచి వచ్చి హత్య చేశారు. దీని గురించి మరికొన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మధు గారు ఫోన్లో ఉన్నారు. హలో మధు, చెప్పండి, ఈ హత్య ఎందుకు పాల్పడింది? అసలు ఈ హత్య అక్కడ కువైట్ నుంచి వచ్చి వాళ్ళ తండ్రి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? లక్ష్మి గత కొద్ది రోజుల క్రితము అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి కొత్త మంగంపేటలో గత శనివారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఆంజనేయులు అనే వ్యక్తి బతుకు తెరువు రీత్యా కోవిడ్ దేశానికి వెళ్లారు. అయితే వీళ్ళ ఇరువురు భార్యాభర్తలు ఇరువురు గత కొద్ది రోజుల క్రితము కోవిడ్ కు బతుకు తెరువు రీత్యా వెళ్లారు. అయితే ఆ వెళ్లే క్రమంలో వాళ్ళకు ఒక 12 సంవత్సరాల ముక్కుపచ్చలారని ఒక పసిబిడ్డ ఆడబిడ్డ ఉంది. ఆ ఆడబిడ్డ తనకు సంబంధించిన బంధువుల ఇంట్లో తన రక్షణ చూసుకోమని చెప్పే విధంగా ఆంజనేయులు చెప్పి అక్కడ ఆ అమ్మాయిని వాళ్ళ బంధువుల ఇంట్లో వదిలి వెళ్ళిన వైనం అయితే తెలుస్తుంది. అయితే ఈ అమ్మాయిని ఎక్కడైతే బంధువులు ఇంటి దగ్గర వదిలి వెళ్ళారో ఆంజనేయులు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పట్ల కొద్దిగా తాత వరుస అయ్యే ఆంజనేయులు అనే వ్యక్తి ఆ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా నన్ను టార్చర్ చేస్తున్నాడు, నన్ను నోరు మూశాడు, ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నాడు అనే విధంగా ఆ అమ్మాయి ఎవరైతే పసి బిడ్డ ఉందో 12 సంవత్సరాల అమ్మాయి తన తల్లికి ఫోన్ ద్వారా ఆవేదన వ్యక్తం చేయడంతో తన తల్లి తన బంధువులకు నా బిడ్డ మీద ఈ విధంగా జరుగుతుంది, మీరేం చేస్తున్నారు అనే విధంగా ఆమె ప్రశ్నించడంతో వాళ్ళు సరిగ్గా ఎవరైతే ఈ అమ్మాయిని రక్షించమని బంధువుల దగ్గర వదిలి వెళ్ళారో ఆ బంధువులు అయితే సరైన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తల్లి హుటాహుటున కోవిడ్ దేశం నుండి ఓబులవారిపల్లికి చేరుకుంది. అయితే ఓబులవారిపల్లికి చేరుకున్న అనంతరం అక్కడ పోలీస్ స్టేషన్ లో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో తల్లి వెళ్లి తన కూతురు పైన తాత వరుస అయ్యి ఆంజనేయులు అనే వ్యక్తి తనను దారుణంగా ప్రవర్తిస్తున్నాడు, తన మీద చర్యలు తీసుకొని తనను శిక్షించాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైనమైతే తెలుస్తుంది. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆ తండ్రి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రసాద్ ఆవేదన గురై కోవిడ్ దేశం నుండి వచ్చి అసలు నా కూతురు పట్ల ఈ విధంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం అని చెప్పి తను కూడా మరోసారి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన వైనం అయితే తెలుస్తుంది. అయితే ఈ జరిగిన కోణం అంతా ఈ ఘటనకు సంబంధించిన కోణం మొత్తం పోలీసులు ఎదుట ప్రసాద్ వాపోయాడు. అయినప్పటికీ ఎవరైతే ఆంజనేయులు తన కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారో తనని కేవలం మందలించి మాత్రమే పంపించడం జరిగింది. అయితే ఇది ఓర్చుకోలేని ప్రసాద్ ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ బాలిక తండ్రి ఓర్వలేని ప్రసాద్ తనని ఎలాగైనా మట్టు పెట్టాలి, నా కూతురికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు అనే ఉద్దేశంతోనే తనను హత్య చేయాలని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారము శనివారం రోజు తెల్లవారుజామున ఒక రాడ్డు తీసుకొని తనను తలపైన బాది చంపనిట్లయితే తను ప్రసాద్ వ్యక్తిగత సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ ఏదైతే ప్రసాద్ చేశాడో ఆ వీడియోకు సంబంధించి సిటిజన్లు కావచ్చు, ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ తనని మీరు చేసింది చాలా మంచి పని, ఇలాంటి ముక్కు పచ్చలారిన పసిబిడ్డల పైన ఎవరైనా అత్యాచార యత్నం చేయడం ఊహించినా కూడా వాళ్ళని ఇలానే చంపుదామనే విధంగా మీ వీడియో ఉందని చెప్పి ప్రశంసలు అయితే కురిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. లక్ష్మి, ప్రశంసలు పక్కన పెడితే అసలు ఈయనకి ఏమైనా శిక్ష పడుతుందంటారా లేదంటారా? ఎందుకంటే కూతురి జోలికి వచ్చిన వారిని వదిలిపెట్టేదే లేదు, నేను ఆదర్శంగా నిలుస్తాను అంటున్న తండ్రి, కానీ హత్య అయితే నేరమని చెప్పుకోవచ్చు. దీనిపైన ఏమైనా కేసు ఫైల్ అవుతుందా? అయితే ఈ సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ ఏదైతే వీడియో రిలీజ్ చేశారో ఆ వీడియోకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే మరో కోణం ఏంటంటే ఈ ప్రసాద్ నేను నా కూతురికి ఈ విధంగా జరిగింది కాబట్టి హత్య చేశానా, అయితే ఏది ఏమైనా కూడా నేను హత్య చేయడం తప్పే, అయినప్పటికీ నేను రాబోయే కొద్ది రోజుల్లోనే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి నేను లొంగిపోతాను,
అలాగే నా కూతురికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా హత్య చేశానని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఆ వీడియోని ఆధారంగా చేసుకొని ఓబులవారిపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేసి అతని మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది లక్ష్మి. రైట్ మధు, అయితే ఈ చెల్లెలు వారింట్లో అయితే తన కూతురు భద్రత కోసం చెల్లెలు వాళ్ళ ఇంట్లో పెట్టారు అని అయితే తెలుస్తోంది. వాళ్ళు సరిగ్గా చూసుకోకపోవడంతో తండ్రి వాళ్ళపైన మన కేసు వేయడం జరుగుతుందా? అయితే ఈ కూతుర్ని ఎక్కడైతే తన కూతుర్ని రక్షించమని ఈ చెల్లెలు వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్ళారో ఆ వాళ్ళు కూడా తన కూతురు పట్ల జాగ్రత్త తీసుకోలేదు. అలాగే తన కూతుర్ని గత కొద్ది రోజులుగా వారు కూడా కొన్ని విధాలుగా వేధిస్తున్నారు అనే విధంగా అనే కోణంలో ఈ ప్రసాద్ నా కూతురికి రక్షణ నా చెల్లెల ఇంట్లో లేదు అనే ఉద్దేశంతోనే తన భార్యని కోవిడ్ నుంచి అయితే ఎవరైతే ప్రసాద్ ఉన్నారో ప్రసాద్ భార్యని కోవిడ్ నుంచి ఓబులవారిపల్లికి వెళ్ళి మన కూతుర్ని మనమే రక్షించుకుందాం అనే విధంగా తన భార్యని పంపించినట్లయితే తెలుస్తుంది. తన భార్య వచ్చినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులను మందలించినప్పటికీ వాళ్ళు సరైన పొందన లేని సమాధానాలు చెప్పడము, మాకేం సంబంధం, మీ కూతుర్ని ఎందుకు చూసుకోవాలనే విధంగా ప్రసాద్ భార్యతో వాదించినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ జరిగిన ఘటనలు అన్నింటినీ తీసుకొని ప్రసాద్ ఈ హత్య చేయడానికి కారణమైందని చెప్పుకోవచ్చు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మధు. అయితే మనం చూస్తున్నట్లయితే ఆడబిడ్డ జోలికి వస్తే వదిలేదే లేదు. తండ్రిగా తాను చేసింది సత్యమేనే, నేను చేసింది ఇంకొకరికి ఆదర్శంగా నిలబడుతుంది అని ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడ ఆడపిల్లలు లొంగిపోవడం జరగకూడదు అని చెప్పి నేను ఈ స్టాండ్ తీసుకున్నాను, నేను కువైట్ నుంచి వచ్చి హత్య చేయడానికి కారణం కలిగింది ఇదే అని చెప్తున్నారు. వాళ్ళ తండ్రి ఒక వీడియో బయటనైతే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. హత్య నేనే చేశాను కానీ తండ్రిగా నేను చేసింది కరెక్టే అని. ఆ వీడియోను ఒకసారి చూద్దాం. నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి, అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు, ఒక రచ్చకు కానీ ఒక గొడవకు కానీ ఇంకొకరిని ఒక మాట నేను అనేది కానీ, రచ్చలకు నేను దూరంగా ఉంటాను, గొడవలకైనా కానీ రచ్చలకైనా కానీ వీటన్నిటికీ దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను, అతనేం చేసినాడు. మాది అన్నమయ్య కడప జిల్లా ఓబులవారిపల్లి మండలము ఐలరాజపల్లి హరిజనవాడ గ్రామం మాది. ఓకే, నా కూతురు పుట్టింటాంచి 11 సంవత్సరాల నుంచి మా అత్తమామే చూసుకుంటా ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క కోయేట్కి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురు దగ్గర, అంటే మా మరదల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్పచెప్పేసి కోయేట్కి అయితే వచ్చింది. వాళ్ళు కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు. ఓకే, ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో పనుకోండాలి. ఈ మనిషి అన్నమాట, ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు. ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది, అందులో మళ్ళీ నోరు మూసిపెట్టేసినాడు, బట్టలు తీసేసినాడు. నోరు మూసిపెట్టేతలకి ఊపిరాడకుండా భయపడిపోయింది అనమాట. ఏం జరుగుతున్నదో ఏమో భయపడిపోయి ఒకపారిగా అరిసేసింది బుజ్జమ్మ అని. మా మరదలను అయితే అరిసేసింది. మా మరదలో వచ్చింది. అప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు, బట్టలన్నీ తీసేసినాడు, పట్టుకోరాని చోట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిచినాను. తరువాత మా మరదలైనా కానీ మా మరదల వాళ్ళ భర్త రమణ అయినా కానీ వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల. తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరూ బెదిరించినారు. తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడ చెప్పగాకని నా బిడ్డనైతే బెదిరించినారు. నా బిడ్డ భయపడిపోయింది. తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు, నీ బిడ్డను చూసుకునేదానికి, నీ బిడ్డను నువ్వు తీసుకోబో అని ఎమర్జెన్సీగా చేసింది. మా ఇంట్లో గొడవలు గాన వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన. బిడ్డను తీసుకురాపో, మన స్వాధీనంలో పెట్టుకున్నాం, మనం చూసుకున్నాము అనేది. ఓకే, పోయింది, తీసుకొని వచ్చింది. ఓకేనా, అని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా, ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా, సడన్గా దేనికి ఈ మాదిరి ఏంది,
నేను ఊరికి చెప్పనులే, భయపడగాకు, అసలు ఏం జరిగింది, వాళ్ళ కాళ్ళకే ఉన్నారు అసలు అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది, అమ్మా నేను నిద్రమత్తులో ఉన్నాను, తాత బట్టలన్నీ తీసేసినాడు, ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఊతినాడమ్మా, ఇంకా చెప్పరాని ప్లేస్లో పట్టుకొని గట్టిగా ఊతినాడమ్మా, అరుచానని ఇట్లా మూత పెట్టేసినాడు, చేత్తో మూతేసినాడు, నాకు భయం వేసిందమ్మా, ఈ మాదిరి చేసినాను, తర్వాత బుజ్జమ్మకి చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు. ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తా. ఓకే, మనము డైరెక్ట్గా ఇలా అని వెళ్ళకూడదు, వాళ్ళ పైకి రచ్చకెళ్ళకూడదు, మనము చట్టపరంగా వెళ్దాం. ఓకే, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మాదిరిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పిన. ఓకే, ఆమెని నా భార్య వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళని పిలిపించినారు. వాళ్ళని పిలిపించి ఈ మాదిరిలా జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల, ఏదో 2 మాటలు తిట్టి ఆమెని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు. ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు. ఓకే, ఆమెని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నా భార్య కోయేటికి రావాలి మళ్ళీ రిటర్న్. ఓకేనా, ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే, నేను ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట, ఇది ఒక ఆడబిడ్డ మానానికి సంబంధించిన వీడియో, బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది. ఓకేనా, బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని, అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి, ఈ మాదిరిలా వాళ్ళ బిడ్డను మా మామ ఈ మాదిరి చేసినాడు, అందుకని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా అక్క, మేము పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చినాం అని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. ఈ మాదిరి ఎంత పరువు తక్కువగా ఉంటుంది మాకు, మా బిడ్డ పబ్లిక్ చేసేది ఇదొకటి వాళ్ళిద్దరు, నెక్స్ట్ ఇంకొకటి పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి మేము బయటకు వచ్చినాము ఈ మాదిరి కంప్లైంట్ ఇస్తే అని అదొకటి 2. ఓకేనా, ఆమెని మా భార్య నాకు ఫోన్ చేసి ఈ మాదిరి అంటా ఉంది బావా, ఎట్లా అంటే, సరేలేపా నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఈ మాదిరి అని చెప్పు, ఈ మాదిరి పబ్లిక్ చేస్తున్నారు సార్, పబ్లిక్ చేస్తే మాకే కదా బయసలము అని చెప్పు, ఏమంటారో చూద్దాము అని మళ్ళీ పంపించిన. వెళ్ళింది, సార్ వాళ్ళతో చెప్పినాము, వాళ్ళు ఫోన్ చేసి మాకేమన్నా డబ్బులు ఇచ్చినారా, దేనికి ఈ మాదిరి చెప్పినారు, దేనికి పబ్లిక్ చేస్తున్నారు, ఇది ఆడపిల్ల విషయం కదా అని తిట్టినారు. తిట్టేతలకే నన్ను ఏమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మందు తాగి ఏదో సూసైడ్ చేసుకునింది. వాళ్ళ పక్క ఏ అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత వరకు వెళ్ళింది. ఓకే, సూసైడ్ చేసుకునింది. తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకునిందని అక్కడి నుంచి ఎస్ఐ సార్కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినారనమాట, ఈ మాదిరి సార్ రాలేదు, ఈ మాదిరి ఏదో తాగిండది అని. ఆమె అని ఆ సార్ ఉండేసి, ఈ మాదిరిలా ఏదో తాగిందంట, ఆమెకి ఏదన్నా కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్యని అన్నారు. ఏంది ఇది, మా భార్యను అరెస్ట్ చేస్తా అన్నారు. మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందని వస్తే వాళ్ళు ఏదో చేసుకోవడం వల్ల మా భార్యను అరెస్ట్ చేస్తానంటే నువ్వు ఇక్కడే ఉండాలా, పోయేటకు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పాడు. ఓకేనా, తర్వాత మా భార్యను అక్కడే స్టేషన్లోనే, అప్పటికి స్టేషన్లోనే ఉంది. తర్వాత లక్ష్మిని అంటే మా మరదల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా బాగా అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు. తర్వాత సార్ ఉండేసి అంక బాగుండదు అట్లే, ఇంకా నువ్వు కూడా వెళ్ళిపో ఇండియాకు, ఇంకా ఈ గొడవలు ఏమొద్దు అని మళ్ళీ పంపించేసినారు. అక్కడి నుంచి మా భార్యని పంపించేసినారు. ఓకే, ఆడికి వద్దు అని పంపించేసినారు. నా భార్య నా బిడ్డకు జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ మాదిరి అసలు వాళ్ళు ఏం పట్టించుకోవాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఆ ఎమ్మి చేసిన దానికి మళ్ళీ నన్నే అరెస్ట్ చేస్తా ఉండారు అని నా భార్య ఆలోచించి, ఇంకొకటి వీళ్ళిద్దరు భార్యాభర్తలు నా బిడ్డ గురించి మా భార్య సైడ్ బంధువులందరికీ ఈ మాదిరి బయటికి చెప్పి, మా మామ ఈ మాదిరి చేసినాడు, కేసు పెట్టింది, మేము డబ్బులు కట్టి బయటకు వచ్చినాము అని ఈ మాదిరి అందరికీ చెప్పి వీళ్ళు చేసింది ఇదొక్కటి. ఇంకా వీళ్ళు పోలీసు వాళ్ళు ఈ మాదిరి అసలు పట్టించుకోవాలా, ఈ మాదిరి ఆడబిడ్డకు జరిగిందంటే ఈ మాదిరి పట్టించుకోవాలా. ఈ 2 ఆలోచించి ఎవరు సపోర్ట్ చేయలేదు, నా బిడ్డకు ఈ మాదిరి జరిగితే ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఆలోచించి నా భార్య సూసైడ్ చేసుకుంది. ఏదో తాగింది, తర్వాత మేము కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలాగాలో ఎంత కక్కించుకొని చిన్నంగా ఎలాగాలో బయటికి నేను తెచ్చుకున్నా. తర్వాత అంటే వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు కలిసి అంటే పబ్లిక్ చేసినారు కదా, మా భార్య వాళ్ళ బంధువులకి పబ్లిక్ చేసినారు కదా.
ఇంకా ఒక్కొక్కరు చేసి ఈ మాదిరి జరిగిందంట కదా, మీరేం చేయలేదా, వాళ్ళేమో డబ్బులు కట్టుకొని బయటకు వచ్చినారంట, మీరేం చేయలేదా అని ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే ఏందిరా ఇది, ఇల్లు అనబోతే ఇట్లా చేసినారు. నెక్స్ట్ ఇంకా చట్టపరంగా చట్టాన్ని గౌరవించి పోలీసు వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేయలేకపోయినారు, ఊరికే మాటల వరకు మాట్లాడి పంపించేసినారు. తర్వాత ఏంటిది, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆడబిడ్డకి ఈ మాదిరి జరిగితే చట్టం కూడా సీరియస్ గా తీసుకోవాలా, నాకు అర్థం కాల. వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరిలో మాట్లాడుతూ ఉండేది ఒకటి, వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకున్నది ఒకటి, అబ్బా నాకేం అర్థం కాల. అని మొత్తానికి ఎట్లయితే ఎట్లా అవుతుందని మొత్తానికి ఒక కన్న తండ్రిగా నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో ఎవరు ఏం చేయలేకపోయినా కానీ నా బిడ్డను నేను కాపాడుకోవాలా, ఎవరు సపోర్ట్ నిలబడకున్నా కానీ నా బిడ్డ సపోర్టు నేను నిలబడాలా. ఒకవేళ నేను వీళ్ళు నెట్టి సైలెంట్ గా నేను ఉంటే ఇంకా నా బిడ్డకి ఈ మాదిరిలో జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క, నా కూతురు డాడీ ఈ మాదిరి చేసాడు, డాడీ పట్టుకున్నాడు, డాడీ గట్టిగా పట్టుకో, అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాని చోట పట్టుకున్నాడు డాడీ, బట్టలు తీసేసాడు డాడీ, భయపడినా డాడీ, మూసుకున్నాడు డాడీ, నోరు మూత పెట్టేసినాడు డాడీ, భయపడిపోయినాడు డాడీ, ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటుందో ఒక్క రొంత ఆలోచించండి. అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా, వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరిలో మాట్లాడేది ఒకటి. అబ్బా, అప్పుడు నిర్ణయం తీసుకున్నా, నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్నా, అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు, ఎవరికి తెలియదు. మా కోయటలతో మాట్లాడుకొని ఒక 4 రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని 2 టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను ఇండియాకు వచ్చిన. కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. ఒక్కటి ఆలోచించండి, నేను చేసింది ఓకే తప్పే, కానీ దేనికి చేయాల్సి వచ్చింది? ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది. నేను ఒక రచ్చకు బాను, ఒక గొడవలకు బాను, ఒక ఎవరిని ఒక మాట తప్పుగా నేను అన్ను. అలాంటిది ఇంత నిర్ణయం దేనికి తీసుకున్నాను? అంతవరకు పరిస్థితి వచ్చింది, ఇంతవరకు తీసుకొని వచ్చినారు. ఇతనిని చంపిన విషయంలో నా సైడ్ బంధువులకు కానీ మా భార్య సైడ్ బంధువులకు కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా పూర్తి బాధ్యత నాదే, నేనే చేసిన. ఓకే, ఏం చేశాను? ఒక కన్న తండ్రిగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్ గా తీసుకోకపోయా, వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మాదిరిలా అందరికీ ఫోన్లు చేసి అల్లరిపాలు చేస్తా ఉండి రచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కన్న తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను? ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నా, ఇండియాకి వెళ్ళినా, చేసే పని చేసినా, మళ్ళీ కువైట్కి వచ్చిన. ఓకే, ఇండియాలో అంటే అక్కడ ఈ మాదాల మనిషిని చంపినారు అని తెలుసు, కానీ దేనికోసం చంపినారు, ఎవరు చంపినారు, అంత ఇతనేం చేసినాడు అని తెలీదు. ఇతనేం చేసినాడు అంతవరకు, చంపేంతవరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలీదు. అందుకని ఇంకా నా జీవితం పోతే పోయింది నాకు తెలుసు, ఎందుకంటే తప్పు చేసిన పోతే పోయింది. అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు. అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాటలు చేసినారు. అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది. అందుకని నేను ఈ వీడియో పెడతా ఉన్నా. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నా. చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉంటా. నేను ఇండియాకు వస్తున్నా, నేను సరెండర్ అవుతా. ఓకే, నేను చేసిన తప్పే, కానీ నా బిడ్డకు ఈ మాదిరి జరిగింది, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది. ఈ రోజు నా బిడ్డకు జరిగింది, రేపు ఒకవేళ మీ బిడ్డకు, మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో, తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత, సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? ఒక నా బిడ్డ గురించే కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరిలో ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే, ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ, ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా కానీ, వీళ్ళ తండ్రి అయినా కానీ, అన్నైనా కానీ, తమ్ముడైనా కానీ, ఒకవేళ ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల జోలికి రాకుండా ఉంటారు అని ఆలోచించి నా జీవితం పోయినా పర్వాలే, బిడ్డ పరువు ఈ మాదిరిలో పోయినా పర్వాలే, ఇంకొకరు బాగుంటారు కదా, ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే, ఇంకొక బిడ్డకు ఈ మాదిరిలో జరిగింది అని చెప్తానే అప్పుడైనా సీరియస్ గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పని చేసిన.
ఈ వీడియో రాజకీయ నాయకులకు సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి. నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అనడంలే. ఓకే, ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాదిరి జరిగింది. ఈ విషయం పైన ఖచ్చితంగా కువైట్లో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడండి. నేను ఇండియాకు వస్తున్నాను, నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను. మీరు ఇప్పుడు దీన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మీరు ఏ శిక్ష చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ. నేనైతే ఇండియాకు వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను. దీంట్లో మా వాళ్ళకి కానీ, మా భార్య సైడ్ వాళ్ళకి కానీ, నా సైడ్ వాళ్ళకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా చేస్తే నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను. ఆడబిడ్డ తండ్రిగా నేను చేసింది కరెక్టే అంటున్నాడు ఆ తండ్రి. కువైట్ నుంచి నేను వచ్చి హత్య చేయాల్సిన రకంగా ఇది తయారైందంటే పోలీసులు నిర్లక్ష్యమే. మేము కంప్లైంట్ ఇచ్చినా మేము ఏమి చర్యలు తీసుకోకపోవడం వలన ఇలా జరిగింది. నా కూతురికి జరిగింది, నేను లొంగిపోతాను సరే. అలాంటిది మీ కూతురికి కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ జరిగితే ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ఈ తండ్రి. ఇంకొక బయట అయితే తన కూతురు ఎక్కడెక్కడ ఎలాంటి బాధలు పడిందో వాళ్ళ నాన్నకి సెండ్ చేసిన వీడియో అయితే మనకి ఇంకొక సోషల్ మీడియాలో వైరల్గా తయారైంది. ఈ ప్రసాద్ కువైట్ అన్న వ్యక్తికి 159K ఫాలోవర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈయన ఒక యూట్యూబర్గా పేరుగాంచాడు. సో ఈయన సోషల్ మీడియా ద్వారా ఈ జరిగిన అన్యాయాన్ని నేను ఒప్పుకుంటాను, నేను చేసింది తప్పే, కానీ శిక్ష ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను, కానీ ఇలాంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నా కూతురికి జరిగినట్లు ఇంక ఏ కూతురికి జరగకూడదు అని అయితే చెప్పినట్టు తెలుస్తోంది. వాళ్ళ కూతురు పంపించిన వీడియో బయట ఒకసారి చూద్దాం. ఒకసారి నా కూతురు చెప్పిన మాటలేనండి. ఎక్కడెక్కడ పట్టుకున్నాను ఏ తాత పట్టుకునిందా? వద్దు తాత, మళ్ళా ఎందుకు పట్టుకున్నావు తాత? నిద్రపోయేటప్పుడు పట్టుకున్నాడా? నిద్రపోయేటప్పుడు అప్పుడు తూగుతాను నేను. దిగిపోతా తాత ఆంజనేయ తాత దగ్గర పనుకుంటే పోయి ఇక్కడ పట్టుకున్నాడు. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసారు. ఏం చేయాలి? ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు? ఇట్లా జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు. అసలు నాకేదన్నా అయిందంటే నా భార్య నాతో పాటు చనిపోతుంది. ఇంతమందికి చావులకు కారణం ఎవరు? నాకైతే బతకాలని లేదు, చనిపోవాలన్నది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాను. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా మాట్లాడండి. తన కూతురికి జరిగిన అన్యాయం చూసి కంటతడి పెట్టుకున్నాడు ఆ తండ్రి. ఆ కంటతడి వల్ల తన భార్య కోల్పోతాడేమో అని భయమేసి నేను చనిపోతే దీనికి పరిష్కారం అయితే కాదు, కానీ నేను ఆ మనిషిని హత్య చేస్తే తప్ప ఇలాంటిది ముగవదు, ఇలాంటిది ముగిసించాలి, ఇంకా వేరే మనుషులకి ఎలాంటి స్ఫూర్తిదాయకంగా మనం చూడాలి అని అయితే చెప్తున్నాడు ఆ తండ్రి. నేను చేసినట్లు అందరూ చేయమని చెప్పను, కానీ నేను చేసింది తప్పే, కానీ నాకు ఈ సమయంలో ఇలాంటి టార్చర్ చేసే సిచ్యువేషన్లో పోలీసులు కూడా నాకు నిర్లక్ష్యం చూపడంతో నేను ఈ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది నా కూతురికి జరిగినట్లు ఇంక ఏ కూతురికి జరగకూడదు అని అయితే తన తండ్రి వ్యర్థం చేస్తున్నట్టు తెలుస్తోంది. తనకి ఏ శిక్ష ఇచ్చినా నేను రెడీ, కానీ ఇలాంటిది విషయాలు ఇండియాలో ఇంక ఏ కూతురికి జరగకూడదు అని స్టాండ్ తీసుకున్నట్లయితే తన తండ్రి చెప్తున్నారు. మరి దీని ప్రకారం నేను వచ్చి కువైట్ నుంచి ఇండియాకు వచ్చి సరెండర్ అయిపోతాను పోలీసులకి, వాళ్ళు ఏ శిక్ష ఇచ్చినా నాకు సరే అని అంటున్నారు. దీనికి ఏ శిక్ష ఇస్తారో, మరి శిక్ష ఇస్తారా లేదా, తన కూతురు కోసం చేసిన హత్య
హత్య గురించి తండ్రి క్లియర్గా పబ్లిక్లో సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఆ కూతురు వీడియో కూడా తను ఎక్కడెక్కడ బాధించారు, ఎలా టార్చర్ పడింది అని కూతురు వీడియో కూడా మనం చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ కూతురు అవమానం గురించి తన తండ్రి ఎంత వేదన పడుతున్నాడో కూడా తెలుస్తోంది. మరి ఇంక ఏ ఆడబిడ్డలకి ఇండియాలో ఇలాంటి జరగకూడదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు తన యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు అది వైరల్గా మారింది. దీనికి తనకి ఏ శిక్ష పడుతుంది అని వేచి చూద్దాం. ఆ శిక్ష ఎలాంటి శిక్ష పడుతుంది, ఇలాంటి కారణాలు ఎన్ని ఆడబిడ్డలకి ఎదురవుతాయో చూస్తూ ఉందాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.